ప్రభునామ స్తోత్రము కలుగునుగాక. మార్చి 6వ తారీఖు బుధవారం, మార్చ్ 6 వెడ్నెస్డే. వాగ్దాన వాక్యము రోమన్స్ 8th చాప్టర్ 31. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? ఇఫ్ గాడ్ ఫర్ us, who can be against us? यदि परमेश्वर हमारे ओर है तो हमारा विरोधी कौन हो सकता है? ప్రియులారా, చదివిన వాక్యం మనం విన్నాం. దేవుడు మన పక్షములో ఉండాలి. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుడు మన పక్షములో ఉంటే మనకు విరోధి లేడు. అయితే దేవుడు మన పక్షము చాలా అవసరమైంది. అందుచేతని నిర్గమకాండం ఎక్సడస్ 3rd చాప్టర్ 12th verse, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయున్నాను. ఈ దినమంతా మీరు తలపెట్టిన కార్యాల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించుట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యెషయా గ్రంథములో 41వ అధ్యాయములో 10వ వచనములో ఒక మాట ఉంది. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయున్నాను. దేవుని తోడు నేటి క్రైస్తవ సమాజానికి, విశ్వాసులకు ఎంతో అవసరమైనది. అయితే హగ్గై గ్రంథములో 1వ అధ్యాయం 13వ వచనం, అయితే నేను మీకు తోడుగా ఉన్నాను, ఇది యెహోవా వాక్కు. హగ్గై అంటే ఉత్సవము అని, ఆనందము అని. అయితే దేవుడు మనకు తోడుగా ఉండుట అవసరమైంది. ఆది కాండము 26వ అధ్యాయములో 3వ వచనంలో, ఈ దేశమందు పరవాసి ఉండు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. దేవుని తోడే కాదండి, ఇక్కడ 2వ మాట ఆశీర్వాదం. మానవ జీవితములో మనం ఎంత కష్టపడినా దేవుని ఆశీర్వాదం అనేది చాలా అవసరమైంది. అది ప్రాముఖ్యం. సంఖ్యాకాండములు 14వ అధ్యాయంలో 9వ వచనం, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదను తొలగిపోయి, యెహోవా మనకు తోడయుండి వారికి భయపడద్దండి. భయపడవలసిన పని లేదు, తోడుగా ఉండటం. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 20వ వచనం, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సదాకాలం మనకు తోడుగా ఉండేది. సోదరి, సోదరుడా, దేవుడు ఈ దినమంతా నువ్వు తలపెట్టిన కార్యం తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రార్థిస్తాం. ప్రభువా, మా శ్రోతలకు తోడుగా ఉండి నడిపించమని, నీకే మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.